దేశవ్యాప్తంగా గణనాథులు 10 రోజులు పూజలు అందుకుని ఇవాళ గంగమ్మ ఒడికి చేరుకోవడానికి సిద్ధమయ్యి దాదాపుగా కొన్ని చోట్ల గణనాథులు నిమజ్జనమైపోయారు. ఇంకా మరికొన్ని చోట్ల గణనాథులు నిమజ్జనానికి తరలి వస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. శోభాయాత్ర కన్నుల విందుగా జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అలాగే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో జనం కిక్కిరిసిపోతున్నారు. సో ట్రాఫిక్ ఆంక్షల నడుమ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకోవడానికి భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలతో ఆటపాటలతో డీజే స్టెప్పులతో కూడా గణనాథుని ఎంతో ఆనందంగా గంగమ్మ ఒడికి పంపించే ప్రయత్నాలు భక్తులు చేస్తున్నారు. సో గణనాథుడు ఈ 10 రోజులు కూడా అనేక రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చి ఈ 10 రోజులు కూడా ఘనంగా పూజలు అందుకుని ఆ 11వ రోజు నిమజ్జనానికి బయలుదేరాడు గణనాథుడు. అలాగే గణపయ్యని మళ్ళీ తిరిగి రావయ్యా అంటూ వచ్చే సంవత్సరం వరకు కూడా గణనాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బ్లెస్సింగ్స్ ఉండాలని కూడా భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి అందరూ కూడా ఆ గణనాథుడికి నిష్ఠతో ఆయనకి పూజ ప్రసాదాలు అలాగే పూజలు చేసి ప్రతిరోజు కూడా ఈ 10 రోజులు గణనాథుని భక్తి శ్రద్ధలతో పూజించుకుని 11వ రోజు నిమజ్జనానికి అయితే గణనాథుడిని గంగమ్మ ఒడికి తీసుకెళ్తున్నారు. ఆ శోభాయాత్ర కూడా మనం ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. గణనాథుడు ఒక్కొక్క మండపం నుంచి గణనాథులు బయలుదేరి ఎంతో శోభాయమానంగా విరాజిల్లుతూ భక్తులతో రకరకాల రూపాలలో గణనాథుడు దర్శనమిస్తూ శోభాయాత్రలో అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఆ రూపాలతో కనువిందు చేస్తూ కూడా భక్తులు ఎంతో కోలాహలంగా ఉత్సాహంగా ఆటపాటలతో గణపతి బప్పా మోరియా అంటూ గణనాథుని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. సో ప్రతి దగ్గర కూడా డైరెక్ట్గా వెళ్ళి గణనాథుని చూసే ప్రయత్నం చేయకుండా ఆల్మోస్ట్ అందరూ కూడా టీవీల్లోనే తిలకించాలని చెప్పి పోలీసులు కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. సో అంటే అక్కడికి వెళ్ళి ట్రాఫిక్ మరికొంచెం క్రియేట్ చేసేదానికంటే ఇళ్లలోనే కూర్చొని మీరు బయటకు వెళ్ళి గణనాథులను చూసే కంటే ఇళ్లలోనే టీవీల్లో న్యూస్ ఛానల్స్లో గణనాథుల్ని దర్శించుకోవాలని చెప్పి కూడా పోలీసులు విజ్ఞప్తి చేశారు. రైట్, ఇక గణనాథుల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది, శోభాయాత్ర ఎలా జరుగుతుంది, మరింత సమాచారం మా ప్రతినిధి శృతి అందిస్తారు. శృతి, చెప్పండి, మీరున్న ప్రదేశంలో ప్రస్తుతం గణనాథుని శోభాయాత్ర ఎలా జరుగుతుంది, అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉన్నాయి? మనం గమనిస్తే కూడా ఇక్కడ గణపతి నిమజ్జనోత్సవానికి సంబంధించి శోభాయాత్ర అనేది దేదీప్యమానంగా కొనసాగుతోంది. ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా దాదాపుగా 25,000 మంది పోలీసులు చక్కగా పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా ప్రాంతాల నుంచి, చాలా పట్టణాల నుంచి కూడా ప్రజలు ఇక్కడ దేశ విదేశాల నుంచి కూడా అందరూ కూడా ఇక్కడ ఈ హుస్సేన్ సాగర్లో జరిగే నిమజ్జనోత్సవాన్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని అనుక్షణం ప్రత్యక్ష ప్రసారం ద్వారా బిగ్ టీవీ ఎంతో అట్టహాసంగా ప్రజలందరికీ కూడా అందిస్తుంది. మనం గమనిస్తే కూడా ఇక్కడ పార్వతీ తనయుడైన ఆ గణనాథుడు శివుడికి అభిషేకం చేస్తున్నట్టుగా ఇక్కడ ఒక ప్రతిమ ఇప్పుడు నిమజ్జనానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ దాదాపుగా 35కు పైగా క్రేన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మనం గమనిస్తే కూడా ఒక్కొక్క గణనాథుడు చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ కూడా భక్తుల నీరాజనాలు అందుకుంటూ వారి కోలాహలం, వారి ఆనందం, వారి నృత్యాలు ఇవన్నిటినీ కూడా స్వీకరిస్తూ దాదాపుగా చవితి నుంచి చతుర్దశి వరకు 9 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా పూజలు అందుకున్న గణనాథుడికి తుది వీడ్కోలు పలకటానికి భక్తజనమంతా కూడా సందోహంగా ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉండటం మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎటు చూసినా కూడా కోలాహలంగా ఆనందదాయకమైన వాతావరణమే మనకు కనిపిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే ఈ గణపతి నిమజ్జనోత్సవాలు కూడా ఒక దేశంలో కూడా ప్రతిష్టాత్మకంగా ఎంతో బాగా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ నిమజ్జనోత్సవానికి సంబంధించి గణపతి ఆరాధనకు సంబంధించి కూడా ప్రాచీన కాలం వేదకాలం నుంచి కూడా ఎంతో ప్రాశస్త్యం ఉంది. గణపతిని గమనిస్తే కూడా చిన్ని చిన్ని కళ్ళు అంటే సూక్ష్మ దృష్టిని అలవర్చుకోవాలని, గజముఖం అంటే మనకేంటంటే శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని అందిస్తూ ఉంటుంది. పెద్ద పొట్ట అంటే ఏంటంటే ఈ విశ్వంలో ఉన్న రహస్యాలన్నీ కూడా మనం ఆకలింపు చేసుకోవాలి అని, అలాగే 4 చేతులు ధర్మార్థ కామ మోక్షాలను మనం అందిపుచ్చుకోవాలని, అలాగే ఎలుక వాహనం అంటే కూడా గర్వంతో
ఉండకూడదు అని, అయితే అలాగే జంతువులను కూడా చిన్న చూపు చూడకూడదు అని, ఇలా మనం గమనిస్తే కూడా రూపంలో కానీ గణపతికి సమర్పించే పదార్థాలలో కానీ ఎంతో ఆంతర్యం దాగి ఉంది. మరి అంత భక్తుల కోసం దివి నుంచి భూమికి దిగి వచ్చిన ఆ పార్వతీ తనయుడికి కూడా భక్తులంతా కూడా ఎంతో ఆనందోత్సాహాలతో తల్లి ఒడిలోకి చేర్చే క్రమంలో ఎంతో శ్రద్ధగా నిమజ్జనోత్సవం కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ చాలా మంది భక్తులు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడి వారి మనోభావాలంటే తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మై నేమ్ ఇస్ శ్రీనిధి. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. సో ఇక్కడ ఈ నిమజ్జనోత్సవంలో మీకు ఎలా అనిపిస్తుంది పార్టిసిపేట్ చేయడం? హ్యాపీగా ఉంది. ఓకే, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు పూజ, విద్యానగర్ నుంచి వచ్చిన. ఓకే, సో ఇక్కడ రకరకాల గణపతులను చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే పోయిన ఇయర్ కానీ ఈ ఇయర్ మంచిగా అనిపిస్తుంది. మంచిగా తీసుకుంది ఈసారి. ఓకే, చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి వచ్చామండి. భీమవరం అండి. సో ఇక్కడ ఎలా ఉందండి నిమజ్జనోత్సవ కార్యక్రమం వీక్షిస్తుంటే? చాలా ఆనందంగా ఉందండి. అంత దూరం నుంచి వచ్చినా ఇక్కడ చాలా బాగుందండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎక్కడి నుంచి వచ్చినప్పటికైనా మాకైతే చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషం. భీమవరం నుంచి వచ్చారట. ఇలాగే మనం గమనిస్తే కూడా పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఎంతో చక్కగా ఇక్కడ హుస్సేన్ సాగర్లో జరిగే నిమజ్జనోత్సవాన్ని వీక్షించడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఎంతో అట్టహాసంగా ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్న ఈ నిమజ్జనోత్సవానికి సంబంధించి కూడా పురాణ కథలు కూడా ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు మనం గమనిస్తే కూడా వ్యాసుడు చెప్తూ ఉంటే గణపతి 18 పురాణాలను కూడా ఏకదాటిగా దించి తలక ఎత్తకుండా ఇటు వ్యాసుడు చెప్తూ ఉంటే అటు గణపతి విశ్రాంతి తీసుకోకుండా, అలాగే వ్యాసుడు చెప్పిన ప్రతి ఒక్క పదానికి కూడా అర్థము, ప్రతిపదార్థము అందరికీ అర్థమయ్యే విధంగా తాను రాశాడు. అయితే అలా కొన్ని రోజుల పాటు నిర్విరామంగా రాయటంతో గణపతి శరీరం నుంచి కూడా అన్ని పొగలు వచ్చేసాయట. ఇది గమనించిన వ్యాసుడు ఒక్కసారి గణపతిని నీళ్ళల్లో ముంచాడట. అలా గణపతిని నీళ్ళల్లో ముంచడం అని అప్పుడు తన తాపం అనేది ఉపశమనమైందని ఒక కథనం ద్వారా మనకు పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఏ కథ ఎలా ఉన్నప్పటికీ కూడా మనం గమనిస్తే కూడా నీళ్ళల్లో మనం దిగగానే మన ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక ఈ 3 తాపత్రయాలు కూడా నశిస్తాయి. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ తాపత్రయాల నుంచి ఎప్పుడైతే బయటపడతారో అప్పుడే విముక్తి లభిస్తుంది అని కూడా మనకు పురాణాల ద్వారా అవగతమవుతుంది. అయితే ఇప్పుడు మనకు గమనిస్తే కూడా ఈ గణపతి ఆరాధన, గణపతి నిమజ్జనోత్సవంలో కూడా తాత్విక చింతన అనేది చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. 9 రోజుల పాటు గణపతిని కూర్చోపెట్టి మట్టితో చేసిన గణపతిని తిరిగి ఆ మట్టిలోనే నిమజ్జనం చేయడం అంటే ఈ ప్రపంచంలో భౌతికంగా ఏది శాశ్వతం కాదు, అంత అశాశ్వతమే అని ఒక విషయం మనకు అర్థమవుతుంది. అలాగే 21 రకాల పత్రిని మనం గణపతికి సమర్పించటం, ఆ పత్రి సమూహంతో అందరూ కూడా ఆ గణపతి సమీపంలోనే ఉండటం, అంటే 21 రకాల ఔషధి గుణాలను మనం ఆ 21 పత్రికి సంబంధించిన ఆ అమృత తుల్యమైన ఔషధి గుణాలు మనం ఆస్వాదించడం వల్ల మనలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది అన్నది ఒక విషయం. అలాగే ఏదైనా కూడా పదార్థాన్ని మళ్ళీ నిమజ్జనం చేయటం అనేది అంటే ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి మనం అక్కడికే వెళ్ళిపోతాము అని. మరి భక్తుల కోసం దివి నుంచి భూమికి వచ్చిన ఆ గణనాథుణ్ణి ఎంతో సాదరంగా ఆహ్వానించి ఎంతో చక్కగా పూజ చేసి ఎంతో నృత్యాలతో షోడశ ఉపచారాలతో సేవించుకున్న భక్తులు చివరిగా అతనికి వీడ్కోలు పలకటానికి చూసారా ఎంత ఆనందోత్సాహాలతోటి ఇక్కడ సమూహంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నారో మీరందరూ కూడా గమనించవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా, వయో విభేదం లేకుండా, ప్రాంతీయంతో సంబంధం లేకుండా కూడా అందరూ చాలా చక్కగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఉదయం నుంచి కూడా ఎంతో చక్కగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు బిగ్ టీవీ అందిస్తుందండి. ఓవర్ టు స్టూడియో. రైట్, శృతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.